మీలో ఎంతమంది టీటీ ఇంజెక్షన్ దెబ్బ తగిలిన ప్రతిసారి లేదా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఇప్పించుకుంటూ ఉండాలి అని అనుకుంటున్నారు? అయితే వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్‌లీ టీటీ అనేది సర్వరోగ నివారణి కాదు. చాలా మంది దెబ్బ తగిలిన ప్రతిసారి ఇది ఇప్పించుకుంటే ఇది ఒక యాంటీబయాటిక్ లాగా అసలు ఏ ఇన్ఫెక్షన్ కూడా అవ్వకుండా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది తప్పండి. టీటీ అనేది ఓన్లీ టెటనస్ అనే ఒక డెడ్లీ ఇన్ఫెక్షన్‌కి నివారణకి ఇచ్చే ఒక వ్యాక్సిన్ అన్నమాట. సెకండ్ పాయింట్, మీరు గనుక ఇప్పటి వరకు కనీసం 3 డోసెస్ అయినా టెటనస్ ఇంజెక్షన్స్ ఇప్పించుకొని, అది చిన్నప్పుడు వ్యాక్సిన్స్ లో అయినా సరే 3 డోసెస్ అయినా ఇప్పించుకొని లాస్ట్ 5 years లో అట్లీస్ట్ 1 డోస్ ఇప్పించుకొని కనుక ఉంటే ఇప్పుడు ఎలాంటి దెబ్బ తగిలినా సరే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ పాయింట్, ఇవాళ మీకు దెబ్బ తగిలింది కానీ ఇప్పటి వరకు మీరు కనీసం 3 అయినా టీటీ ఇంజెక్షన్స్ ఇప్పించుకోలేదు అనుకోండి మీ లైఫ్ లో చిన్నప్పుడు వ్యాక్సిన్స్ తో కలిపి, దెన్ మీరు టీటీ ఇంజెక్షన్ తో పాటు టెటనస్ ఇమ్యూనోగ్లోబులిన్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. టీటీ ఇంజెక్షన్ తోటి మీకు ప్రొటెక్షన్ అనేది పూర్తిగా రాదు. ఫోర్త్ పాయింట్, ఇప్పటి వరకు టీటీ తీసుకొని వాళ్ళు లేదా తీసుకున్నారో లేదో తెలియని వాళ్ళు ఏం చేయాలి? మీరు నెక్స్ట్ దెబ్బ తగిలే వరకు వెయిట్ చేయకూడదు. దాని ముందరే 3 డోసెస్ టెటనస్ వ్యాక్సిన్స్ ఇప్పించుకోవాలి. ఇవాళ ఫస్ట్ డోస్ ఇప్పించుకుంటే 1 month తర్వాత సెకండ్ డోస్, 6 months తర్వాత థర్డ్ డోస్ ఇప్పించుకుంటే నెక్స్ట్ 5 years వరకు ఎలాంటి దెబ్బ తగిలినా సరే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నుంచి ఎవ్రీ 10 years ఒకసారి ఒక బూస్టర్ అనేది ఇప్పించుకుంటూ ఉండాలి. ఈ వీడియోని సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం దెబ్బ తగిలినప్పుడు రిఫర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.